హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణి తేజస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే సోనియాని విష్ణు వచ్చి నిఖిల్ గురించి ఇంతకుముందు మీకు ఫ్రెండ్షిప్ సెట్ అవ్వలేదు, ఇప్పుడు మీకు బాగానే ఉంది ఎందుకు అని అడిగిన విషయం గురించి, ఆవిడ అడిగిన పద్ధతి, ఆవిడ ఎలా అడిగారు, దానికి సోనియా గారు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా మాట్లాడారు అనే దాని గురించి డీటెయిల్డ్గా, అండ్ జడ్జిమెంట్ ఇవ్వమన్నప్పుడు హౌస్లో కంటెస్టెంట్స్ అందరి గురించి నాకు సార్ జడ్జిమెంట్ ఇవ్వమన్నప్పుడు ఎవరు కరెక్ట్గా చెప్పారు, ఎవరు రీజన్స్ బాగున్నాయి, గేమ్కి రిలేటెడ్గా ఉన్నాయి, కిచెన్ విషయంలో బేబాక్ చేసేటువంటి పద్ధతి కానీ, టిఫిన్ అందరికీ లేట్గా వస్తుంది అనే దాని గురించి కానీ, అండ్ అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఈరోజు చూసిన ఎపిసోడ్ని బట్టి రేపు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దాని గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా మీరు నా వీడియోని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఈ వీడియో గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈరోజు సాటర్డే ఎపిసోడ్ కాబట్టి నాకు సార్ వచ్చి ఆల్రెడీ ముందు జరిగిన ఫ్రైడే ఈవెంట్ గురించి ఆ రోజంతా ఏం జరిగిందని చూసుకుందామని చూపించినప్పుడు ఫస్ట్ బేబక్క కిచెన్లో ఆ డిస్కషన్ అయితే జరిగింది కదా, టిఫిన్ గురించి. ఆల్రెడీ అందరూ కాఫీస్ టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అన్నట్లుగా బేబక్ మాట్లాడి, ఈరోజు నాకు సార్ ఎపిసోడ్ కాబట్టి నాకు సార్ వచ్చి ఆల్రెడీ ఫ్రైడే ఏం జరిగిందో ఒకసారి చూద్దామని ఆ వీడియో చూపించారు కదా మనకి. అందులో ఆల్రెడీ అందరూ మార్నింగ్ స్టార్టింగే టిఫిన్ గురించి కిచెన్ దగ్గర జరిగిన డిస్కషన్ చూపించారు కదా. అప్పుడు బేబాక్ టిఫిన్స్ చేసుకుంటున్న వాళ్ళని మీరు ఇప్పుడు కాఫీలు టీలు పెట్టుకోండి, టిఫిన్లు నేను వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి వెళ్ళిపోయారు కదా. అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? ఆల్రెడీ అందరూ టిఫిన్ కోసం అక్కడ ఉండేదే ఫుడ్ కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ టాస్కులు చేస్తూ ఉంటారు, వాళ్ళకు కూడా ఆకలేస్తూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడుకో వచ్చి చేస్తే అలాగా అది లేట్ అవుతుందని సోనియా గారు చెప్పినప్పుడు కూడా ఆవిడ ఆకలేస్తే ఫుడ్ ఏ ఫ్రూటో ఏదో ఒకటి తినాలి, నేను వచ్చిన తర్వాతే చేయాలి అని చెప్పడం నాకైతే నచ్చలేదు. మీకేమనిపిస్తుంది దాని గురించి కామెంట్ చేయండి. సిచ్యువేషన్లో మణికంఠ కూడా కొంచెం ఫ్రస్ట్రేటెడ్గా ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఆయన రియల్గా ఎలా ఉంటారు అనేది చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన కొంచెం గేమ్లో ముందుకు వస్తున్నారు అనిపిస్తుంది నాకు. ఆవిడ ఇలా గట్టితో తిప్పేసి వెళ్తున్నా, అంతా మనమేగా చేస్తున్నాం, ఆవిడ మొత్తం ఒకటే చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది అని చెప్పడం కూడా మణికంఠ ఇప్పుడే గేమ్ స్టార్ట్ చేశాడని నాకు అనిపిస్తుంది. కొంచెం అందరితో కలిసి బాగానే ఇంప్రూవ్ అవుతున్నారు అనిపిస్తుంది. నెక్స్ట్ బేబక్క గురించి ర్యాపో సెట్ అవ్వట్లేదు, బేబక్క సోనియాతో ర్యాపో సెట్ అవ్వట్లేదని నిఖిల్తో డిస్కస్ చేస్తుంది కదా. అది బేబక్క పర్సనల్ ఇష్యూ, అది ఎవరికి వాళ్ళు పర్సనల్ కదా. సోనియాతో ర్యాపో సెట్ అవ్వకపోతే టీం మెంబర్ ఆయన ఎలా సాల్వ్ చేస్తారు? నీకు ర్యాపో గేమ్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక ఆయన సెట్ చేస్తారు, ఇలా కాదు అలాగని. కానీ ఆవిడ చెప్పే అటువంటి రీజన్ దాని మీదే నిఖిల్తో గొడవ పడతాం అనేది నాకైతే కరెక్ట్ అనిపించలా. మనకెవరితో అన్న ర్యాపో సెట్ అవ్వకపోతే మనం సెట్ చేసుకోవాలి, కానీ పక్కన వాళ్ళు వచ్చి చెప్తే సెట్ అవుతుందా? అది అవ్వదు కదా. నా ఉద్దేశం అయితే అది. మీకేమనిపిస్తుంది? ఆయన నిఖిల్ తీసుకొని మాట్లాడుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుంటే కనుక మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నా ఒపీనియన్ అయితే ఎవరికి వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, విష్ణుప్రియ గారు సరదాగా వచ్చి సోనియాని, ఇంతకుముందు నిఖిల్తో మీకు ఫ్రెండ్షిప్ అంత కుదరలేదు, మీకు ఇప్పుడు అంత ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, ఫస్ట్ వచ్చినప్పుడు అంత కుదరలేదని ఆవిడ జస్ట్ క్యాజువల్గా అన్న దానికి సోనియా గారు చాలా సీరియస్గా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతూ ఫస్ట్ నాకు ఇట్లాంటి నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పటికి విష్ణుప్రియ పిలిచి ఆల్రెడీ జస్ట్ నార్మల్గానే అడిగాను, కానీ నీకేమన్నా నెగిటివ్గా అనిపిస్తే వేరేలా అనిపిస్తే సారీ కూడా చెప్పారు. బట్ చెప్పిన తర్వాత కూడా ఆవిడ వచ్చి ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు యువర్ అడల్టరేటెడ్ కామెంట్స్ అని చెప్పారు కదా. అది అంత వల్గర్గా నాకైతే అనిపించలా. ఫస్ట్ మాట్లాడిన విధానం అయితే నాకైతే వల్గర్గా అనిపించలా. ఆవిడ తీసుకోవడమే ఫస్ట్ నెగిటివ్గా తీసుకుంది. ఆవిడ విష్ణుప్రియాని నామినేషన్స్ అప్పటి నుంచి పాయింట్అవుట్ చేస్తూనే ఉందని నాకు అనిపిస్తుంది. జస్ట్ యోగా చేస్తున్న దాని గురించి కూడా యోగా చేసుకోవటానికి ఆడుకోవటానికి వచ్చామన్నట్లు అన్నారు. సో ఫస్ట్ నుంచి ఆవిడ విష్ణుప్రియాని కానీ బేబక్కని కానీ కాన్సన్ట్రేటెడ్ చేసి వాళ్ళని నెగిటివ్ అన్నట్టు చూపించాలని పోర్ట్రే చేస్తున్నారు అనిపిస్తుంది. అఫ్ కోర్స్
ఆవిడ తర్వాత విష్ణు చేసినటువంటి బిహేవియర్, ఆవిడ ఇచ్చినటువంటి సైన్స్ వల్ల ఆవిడ ఫీల్ అయి ఉండొచ్చు. కాకపోతే నాకైతే ఫస్ట్ ఆవిడ వే ఆఫ్ మూవ్ అది నాకు కొంచెం పాజిటివ్గానే అనిపించింది. ఓకే, ర్యాపో కనెక్ట్ అవ్వట్లేదు కదా అన్నట్లుగాను, ఫ్రెండ్షిప్ ఏర్పరచుకుందాము ఆవిడతో అన్నట్లుగా కొంచెం జోవియల్గా. ఆవిడ ఆల్రెడీ విష్ణుప్రియ కొంచెం జోవియల్గానే ఉంటుంది, ఆల్రెడీ మనం షోస్లో అన్నిటిలో చూస్తూ ఉంటాం కదా. అక్కడ కూడా పెద్ద గొడవలు కానీ అలా ఏం లేకుండా కొంచెం నార్మల్గానే ఉంటున్నారు. సో ఆవిడతో కూడా కలుద్దాం అన్నట్లు మాట్లాడారేమో అనిపించింది. కాకపోతే ఆవిడ కొంచెం సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి విష్ణుప్రియ అలా మాట్లాడటం అంటే విష్ణుప్రియని అన్న విషయం గురించి ఆవిడ ఫీల్ అయ్యింది. సో ఆవిడ వేరేలాగా ఫీల్ అయ్యిందని చెప్పి మనకి వీడియోలో చూపించారు కదా. నెక్స్ట్ సీత వెళ్ళి సారీ చెప్తున్నప్పుడు విష్ణుప్రియ వెళ్ళి మీరంటే నాకు చాలా రెస్పెక్ట్, నేనేం అలా అలా అనలేదు, కాకపోతే మీరు అలా యూస్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఆవిడ సైన్ చేసేసరికి స్టాప్ చేయమని గొడవ అదే కొంచెం సీరియస్గా చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ విష్ణుప్రియ అలా సైన్ చేయటం కూడా నాకైతే రాంగ్ అనిపిస్తుంది, కరెక్ట్ అని అనిపించట్లేదు. అఫ్కోర్స్ ఆవిడ నెగిటివ్గాది విష్ణుప్రియ ఫస్ట్ క్యాజువల్గా అడిగినప్పటికీ ఆవిడ హట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఓకే పాజిటివ్గానే ఏదో ఒకటి కన్వే చేయాలి అనుకుంటే కొంచెం గొడవ ఆర్గ్యూ చేయటం అనేది నెగిటివ్గానే అనిపించింది. కానీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఆవిడ పాజిటివ్గానే స్టార్ట్ చేశారు కదా. ఓకే, ఆవిడ స్టాప్ చేయమన్నప్పుడన్నా స్టాప్ చేయకుండా మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళ పర్సనాలిటీ గురించి కానీ అలా నాకు తెలుసు అలా విష్ణుప్రియ మాట్లాడటం అలా ఆర్గ్యూ అదంతా కూడా అంతా కరెక్ట్ కాదేమో అనిపించింది నాకైతే విష్ణుప్రియ చేసింది. ఫస్ట్ మామూలుగానే ఆవిడ జస్ట్ నార్మల్గా అడిగినా కూడా ఓకే, ఎదుటి వాళ్ళు సీరియస్ అవుతున్నప్పుడు మనం ఇంకా సరే దాన్ని అక్కడికి వదిలేసి కొంచెం ఏదన్నా కొంచెం మంచిగా కమ్యూనికేట్ చేసి చెప్పాలి అనుకుని ఉంటే బాగుండేదేమనిపించింది. నెక్స్ట్ మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత ఆవిడ ఫీల్ అవుతుంటే కూడా ఇక్కడ నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తాను, ఏడ్చే వాళ్ళు మాత్రమే నిజమంటే ఎలాగా అన్నట్లు ఇక్కడ ఈవిడే పుణ్యస్త్రీ మిగతా వాళ్ళందరూ కాదు అన్నట్లు మాట్లాడటం, ఆ వర్డ్ కూడా ఆవిడ రాంగ్గానే మాట్లాడారనిపించింది. సో నాకు సార్ వచ్చి చెప్పినప్పుడు కూడా ఇంకా ఆవిడ ఓకే అన్నట్టే అగ్రీ చేసినట్టే చెప్పారు కదా, మనం చూసాము. మీకేమనిపిస్తుంది ఇప్పుడు సోనియా అండ్ విష్ణుప్రియ డిస్కషన్లో ఆ గొడవలో మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుంది? అఫ్కోర్స్ ఇద్దరిది కరెక్ట్ ఉండొచ్చు, కానీ నాకు ఫస్ట్ నుంచి సోనియా వాళ్ళిద్దరిని బేబాక్ని విష్ణుప్రియని పాయింట్అవుట్ చేసి వాళ్ళని నెగిటివ్ చేయాలి నచ్చలేదు అన్నట్లుగానే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళు కలవాలనుకున్నా కూడా కలవట్లేదు అనిపిస్తుంది నాకు. అండ్ ఈరోజు నామినేషన్స్ కూడా చూసుకుంటే మనకి ఆల్రెడీ నాగ్ సారు ఫైనల్గా కొంతమంది ఫ్లాస్ చెప్తాను అంటే మిగతా వాళ్ళ ఫ్లాస్ లేవని కాదు, ఉన్నాయి, చాలా లీస్ట్లో ఉన్న వాళ్ళ ఫ్లాస్ చెప్తాను అని చెప్పారు కదా. సో వాళ్ళు చెప్పిన లిస్ట్ ప్రకారం నాకేమనిపిస్తుంది, లిస్ట్ ప్రకారం ఎవరు నామినేట్ అవుతారు అనిపిస్తుంది అంటే బేబాక్ నామినేట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నామినేషన్స్లో ఉన్న 6 మెంబర్స్లో ఆ లీస్ట్ కేటగిరీ ఫ్లాప్ లిస్ట్లో ఉన్న వాళ్ళు లిస్ట్లో ఉన్న వాళ్ళలో విష్ణుప్రియ అండ్ బేబాకే ఉన్నారు. సో విష్ణుప్రియ కొంచెమన్నా ఇన్వాల్వ్మెంట్ కానీ ఆవిడ కామెడీ కానీ ఆల్రెడీ ఆవిడకు ఉన్నటువంటి పాపులారిటీ బట్టి కానీ ఆవిడకి ఓటింగ్ బాగానే పడి ఉంటుంది. సో నాకు సార్ మిగతా వాళ్ళకి అంత ఫ్లా ఉన్నట్లుగా మనకి చూపించలేదు కాబట్టి వాళ్ళల్లో కొంచెం మిగతా వాళ్ళు సేవ్ అయ్యి ఈ వీక్ బేబాక్ నామినేట్ అవుతారని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ బయట కూడా టాక్ అదే నడుస్తుంది, బేబాక్ ఎలిమినేట్ అయ్యారు అన్నట్లుగా. మీకేమనిపిస్తుంది, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది? ఇన్ కేస్ ఒకవేళ బేబాక్కే ఎలిమినేట్ అయితే అది ఫెయిర్ ఎలిమినేషన్ అనిపిస్తుందా లేదా అన్ఫేర్ అనిపిస్తుందా, లేదా మీకెవరు ఎలిమినేట్ అయ్యి ఉంటే బాగుండదు అనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నాగ్ సార్ వచ్చేసి చీఫ్స్ని అప్రిషియేట్ చేశారు కదా. ఫస్ట్ నైనిక గేమ్ స్పిరిట్ బాగుంది, టాస్క్లు బాగా ఆడుతున్నావు అని చెప్పి అప్రిషియేట్ చేశారు కదా. నాకు కూడా ఈ వీక్ అంతా చూసిన దాన్ని బట్టి నైనిక గేమ్స్ చాలా బాగా ఆడుతుంది. కొంచెం యష్మితో అక్కడ కన్ఫెషన్ రూమ్లో బిగ్ బాస్ అనౌన్స్ చేయమన్నప్పుడు అదే టాస్క్లు అలాట్మెంట్ చేయమన్నప్పుడు కొంచెం అక్కడ కూడా ఆవిడ ఏమన్నా మూవ్ తీసుకొని ఏమైనా డిస్కస్ చేస్తుంటే బాగుండు అనిపించింది. ఇంకా
ఇంకా బెటర్గా ఉండేది ఆవిడది గేమ్. సో ఎందుకంటే ఆవిడ వల్ల మిగతా నలుగురు వాళ్ళ టీంలో ఉన్న నలుగురు ఎఫెక్ట్ అవుతున్నారు కదా, వర్క్ అంతా వాళ్ళకే అలాట్ చేయటం అనేది కొంచెం వాళ్ళందరూ హర్ట్ అవుతున్నారు కదా. సో దాని గురించి ఆవిడ బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ నేను చేసిన దానికి మేమే సిగ్గుపడాలి, మేమే కదా ఆవిడ నా పొజిషన్లో ఉంచామని చెప్పి నిన్న ఎపిసోడ్లో మాట్లాడారు కదా. ఆవిడ నా పొజిషన్లో ఉంచినందుకు మేమే సిగ్గుపడాలి, మాకు సిగ్గు రావాలి అని చెప్పి అనుకున్నారు కదా. దానికంటే ముందు వాళ్ళందరూ బాధపడేటప్పుడు ఆవిడ అక్కడ బయటకు వచ్చేసిన తర్వాత మాట్లాడే కంటే ఆ కన్ఫెషన్ రూమ్లో ఉండగానే అంత వర్క్ ఎలా చేస్తారు 14 మెంబర్స్ వరకు 5 మెంబర్స్ ఎలా చేస్తారు అని అక్కడే చెప్పుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అయినప్పటికీ ఆవిడ టాస్క్లన్నీ బాగానే ఆడుతుంది, మెంటల్గా ఆవిడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా తెలివి ఉపయోగిస్తున్నారు, టీంని కూడా బాగా లీడ్ చేస్తున్నారని నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ యష్మికి వచ్చేసి కూడా ఆవిడ ఫస్ట్ నుంచి కూడా లక్లోనే వస్తున్నారు. అది నాకు సార్ కూడా అనిపించిందో ఏమో, అదే మీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, ఎందుకంటే అని ఆవిడ టాస్క్లు బాగా ఆడుతున్నారని అయితే మెన్షన్ చేయలేదు కదా. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ లక్తోనే వస్తుంది. ఈ జరిగినటువంటి టాస్కుల్లో కూడా యష్మి అంత పర్ఫార్మెన్స్ ఏమీ లేదు టాస్కుల్లో కూడా. అదే ఇటుకల టాస్క్లో కూడా వెళ్ళి అందరూ పెట్టిన దాన్ని కూడా పడేసింది, అదే దూరంగా కాలుపెట్టి. అట్లీస్ట్ అంత బాగా ఆడాలి గేము, నేను బాగా ఆడాలి, బాగా ఈసారి గెలుచుకోవాలి, ఊరికే లక్లో వచ్చింది అని అనిపించుకోకుండా నేను గెలవాలి అని అంత డెడికేషన్ ఉన్నప్పుడు ఆ ఇటుకల టాస్క్లో అంతమంది నలుగురు పెట్టినవి 3 పెట్టినవి వెళ్ళి ఇటుకలు పెట్టిన తర్వాత ఈవిడ వెళ్ళి పెట్టాల్సి వచ్చినప్పుడు కొంచెం ఆలోచించి ముందే మైండ్లో ఆలోచించుకొని వెళ్ళే ముందే కొంచెం మనం దగ్గరగా కాళ్ళు ఆ నెట్స్లో పెట్టి జాగ్రత్తగా పెట్టుంటే బాగుండేది అని, ముందున్నటువంటి ఆ స్పోర్టివ్నెస్ బాగా ఆడాలి అని ఆ కసి గేమ్ ఆడేటప్పుడు అయితే ఆవిడకి లేదు. అదే పక్కన వాళ్ళని చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేశారు కానీ గేమ్లో అయితే అంత ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. అండ్ లూప్ ద హూప్ టాస్క్లో కూడా ఆవిడ కొంచెం స్ట్రాటజీ, నైనికా టీమ్ స్ట్రాటజీ బాగా యూజ్ చేసింది కానీ ఆవిడ కనీసం హెడ్ అయ్యండి కూడా స్ట్రాటజీ ఏం యూజ్ చేయలేదు అందుకని అనిపించారు నాకు. ఆ టాస్క్లో నైనికా వాళ్ళు విన్ అయ్యారు, వాళ్ళు ఎందుకంటే బెటర్ స్ట్రాటజీ యూజ్ చేశారు. సో నైనికా బెటర్ స్ట్రాటజీస్ అండ్ మైండ్ గేమ్ కానీ స్ట్రాటజీస్ కానీ టాస్క్ల పర్ఫార్మెన్స్ కానీ బాగా ఆడుతున్నారు, యష్మి బాగా ఆడట్లేదు అని గమనించే నాకు సారు నైనికా బాగా ఆడుతున్నావు, టాస్క్లు చాలా బాగా చేస్తున్నావు, స్పోర్టివ్నెస్ ఉంది ఇదిలో అని చెప్పి పొగడతాం. కానీ యష్మిని అప్రిషియేట్ చేశారు, బట్ ఏమని బిగ్ క్లాన్ అవటం వల్ల మీది ఆల్రెడీ పెద్ద క్లాన్ అవటం వల్ల అప్రిషియేట్ చేశారు కానీ గేమ్ బాగా ఆడావు నువ్వు అని అప్రిషియేట్ చేయలేదు. అఫ్కోర్స్ ఆవిడని ఫ్లాప్ లిస్ట్లో కూడా ఏం పెట్టలేదు, హిట్ లిస్ట్లోనే, అంటే హిట్ ఆర్ యావరేజ్ ఆ లిస్ట్లోనే ఉంచారు, పెట్టలేదు. కానీ ఒకవేళ పెట్టడానికి కూడా ఆవిడ 6 మెంబర్స్ టీమ్ సెలక్షన్ ప్రాసెస్లో ఆవిడ కొంచెం పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కదా అన్నట్లు ఆవిడని బెటర్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ కొంచెం అప్రిషియేట్ చేశారనిపించింది. అండ్ నిఖిల్ టీమ్ సెలక్షన్లోనే కొంచెం వెనకబడిపోయి ఉన్నారు కాబట్టి ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ అనిపించినా, నాకు కూడా నిఖిల్ చాలా బాగా ఆడుతున్నాడు స్ట్రాంగ్ అనిపించినా కూడా తీసుకునే డెసిషన్స్లోనే అఫ్కోర్స్ ఆయన కన్విన్స్ చేయాలనుకున్న వాళ్ళు పక్క టీంలోకి వెళ్ళారు, దానికి ఇంకా నిఖిల్ ఏం చేయలేడు. కొంచెం ముందు ఆదిత్య గారు కానీ సీత వీళ్ళందరూ వచ్చినప్పుడన్నా కొంచెమన్నా ఆలోచించి వాళ్ళు వస్తారో రారో, ఇన్ కేస్ అఫ్కోర్స్ వాళ్ళు యష్మి టీంలో కూడా వెళ్ళే అవకాశం ఉంది కదా అని ఆలోచించి బాగా తీసుకుని ఉంటే బాగుండు అనిపించింది. సో అలా తీసుకోలేదు కాబట్టి ఆయన వీక్ అయిపోయి ఫైనల్గా వాళ్ళ టీంలోంచి ఒక మెంబర్ని పంపించాల్సి వచ్చింది కదా. సో అందుకని నిఖిల్ని నాగార్జున సార్ వచ్చి మీది టీం పేరు కెరటం కదా, కెరటం విరిగిపోయినట్లు అనిపిస్తుంది నాకు, కెరటం విరిగిపోయిన అలలా కనిపిస్తుంది నాకు అని చెప్పి అన్నారు కదా. సో ఆయన ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు, చూద్దాం ఈ వీక్ ఆయన గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం లెట్స్ వెయిట్ అండ్ సీ.
అండ్ ఈ వీక్ నాగ్ సార్ ఎప్పుడు వచ్చి నేను బయట ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతుంది దాన్ని బట్టి నేను వచ్చి జడ్జిమెంట్ ఇస్తాను కదా, బట్ ఈసారి మీరే జడ్జిమెంట్ ఇచ్చుకోవాలి అని చెప్పి ఒక నల్ల కత్తి, తుప్పి పట్టిన కత్తి, డబల్ సైడెడ్ అవి తీసుకొచ్చి ఒకరికొకరిని పొడచమన్నారు కదా. సో అక్కడ పొడవమన్నప్పుడు భాషా గారు ఫస్ట్ మణికంఠని పొడిచి ఆయన చెప్పినటువంటి రీజన్ నెగిటివ్ ఎనర్జీ, నల్ల కత్తి పొడిచి నెగిటివ్ ఎనర్జీ అని చెప్పారు. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంకా అంటే ఆ నామినేషన్స్ టైంలో ఆయన చెప్పినప్పటికీ కూడా అదే నాగ్ సార్ అడిగారు కదా, నామినేషన్స్లో ఆయన చెప్పారు కదా ఆయన ఎమోషన్ దాని గురించి ఆల్రెడీ పోయినట్టు అనిపిస్తుంది, కొంచెం బాగానే సెట్ అవుతున్నారు అని అనిపించింది అని కూడా బాగానే సెట్ అవుతున్నారు అనిపించింది అని కూడా భాషా గారు ఎపిసోడ్స్లో చెప్పారు కదా అక్కడక్కడ. బట్ వచ్చి మళ్ళీ ఆయన్ని అది పొడవటం అనేది చెప్పిన దానికి రీజన్స్ అదే నాగ్ సార్ అడిగినప్పుడు కూడా నామినేషన్స్లో చెప్పాడు కదా అని నాగ్ సార్ అడిగినా కూడా భాషా గారు బాగా చెప్పారు. అదంతా ఒక వేరే లెవెల్, ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ సార్ అని చెప్పారు కదా. సో ఆయన కన్విన్స్ అవ్వలేదు అంటే ఇంకా ఆయన సింపతినే యూజ్ చేస్తున్నాడు అన్నట్లు భాషా గారు అనిపించిందని చెప్పారు. అదొకటి నాకు చూద్దాం. మణి ఇంకా ఎమోషన్తోనే సింపతి కార్డ్ యూజ్ చేసి ఆడతాడా ఈ వీక్ కూడా, లేదంటే ఒకవేళ సేవ్ అయితే కనుక ఎమోషన్స్ని క్యారీ చేస్తూ ఉంటాడా, ఇంకా ఎనర్జీతో వచ్చి ఫ్లాప్ లిస్ట్లో లేరు కాబట్టి కొంచెం బూస్ట్ అవ్వటానికి వచ్చి నెక్స్ట్ వీక్ బాగా పర్ఫామ్ చేస్తాడా అనేది చూద్దాం ఒకవేళ ఆయన ఉంటే. అండ్ విష్ణు వచ్చి సోనియా గారిని ఆల్రెడీ గొడవ అయింది కదా, సో అందుకని ఆవిడ్ని మాటలు అడల్టరేటెడ్ కామెంట్స్ అని చెప్పి అన్నారు కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఇంటెలిజెంట్గా ఉంటారు కానీ మాటలు అనేటప్పుడు కొంచెం చూసుకోవాలి అని అంటే ఆల్రెడీ యష్మి ఇచ్చిన టాస్క్స్లో విష్ణు గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం వచ్చాను, క్లీన్లీనెస్ డెవలప్మెంట్ కోసం, క్లీనింగ్ డెవలప్మెంట్ కోసం రాలేదు అని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతూ చూసాం కదా మనం. సో దాన్ని బేస్ చేసుకొని నాగ్ సార్ కొంచెం ఆవిడ్ని కామెడీగా అడిగారనమాట. అండ్ నైనిక వచ్చి యష్మిని డబుల్ సైడెడ్ అని కత్తి పొడిచి చెప్పారు కదా కన్ఫెషన్ రూమ్లో జరిగిన దాని గురించి అడగాలి. అదే ఆవిడ అలా అన్ఫేర్గా అందరికీ మాకు ఎక్కువ టాస్క్ వచ్చేలాగా చేశారు అండ్ బిహేవియర్ కూడా బయటకు వచ్చిన తర్వాత మాకు ఎక్స్ట్రా వర్క్ ఉండేలా చేస్తున్నారు అనే దాని గురించి నాకు అనిపించినట్టే నాగ్ సార్ కూడా అడిగారు కదా, ఆల్రెడీ అక్కడ నువ్వు కన్ఫెషన్ రూమ్లోనే అడుగుంటే బాగుండేది, అక్కడ అడగాల్సిందమ్మా, ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగు ఉపయోగం ఏముంది, సో నీ వల్ల తప్పు అవుతుంది, నీ వల్ల అందరూ చేయాల్సి వస్తుంది కదా అని నాకు కూడా అలాగే అనిపించింది. మీకేమనిపించింది? అడుగుండాల్సింది అనిపిస్తుందా? ఒకవేళ అడుగుంటే యష్మి ఒప్పుకుంటుంది అనిపిస్తుందా మీకు? అక్కడ ఆవిడ ఉద్దేశం ఏంటంటే యష్మి నిజంగానే నైనిక చెప్పినట్టు ఆవిడ టాస్క్స్ వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, నిఖిల్ టీం ఎలాగో 3 మెంబర్సే ఉన్నారు, ఒకరిని తీసేసుకున్నారు కాబట్టి వాళ్ళకి వర్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళతో మనకి పెద్దగా ఏమీ ఎఫెక్ట్ ఉండదు, 3 మెంబర్సే ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఇంకేమన్నా టాస్క్స్ ఉంటే కూడా వీళ్ళతో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి టాస్క్లో కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఆ స్ట్రాటజీతో యష్మి గారు ఇచ్చారా, లేదా కావాలనే పగతో ఇచ్చారా? వాళ్ళ టీంలో ఆల్రెడీ ఉన్న వాళ్ళు మనం మాట్లాడుకున్నాం కదా, సోనియా బేబాక్ని పాయింట్అవుట్ చేస్తుంది అని అన్నట్టు ఫుడ్ లేట్ ఆ విషయంలో యాక్చువల్గా నన్ను అడిగితే సోనియా గారే కరెక్ట్. ఎందుకంటే బేబాక్ ప్రతి విషయంలోని ఫుడ్ విషయంలో నేను చెప్పిందే చేయాలి, నేను అన్నదే చేయాలి, నేను వచ్చే చేయాలి అని అంటే మిగతా వాళ్ళందరికీ ఆకలేస్తూ ఉంటుంది కదా. ఆల్రెడీ సోనియా ఫస్ట్ వచ్చిన రోజునే కుక్కర్ గురించి ఫుడ్ లేట్ అయిందని గొడవ పడ్డారు, అయినప్పటికీ ఆవిడతో ర్యాపో సెట్ అవ్వట్లేదు అని అంటే సోనియాతో నాకు ర్యాపో సెట్ అవ్వట్లేదు అని గొడవ పడుతున్నారు. అదే సోనియా వచ్చి ఫుడ్ గురించి అక్కడ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ గురించి లేట్ అవుతుంది అని చెప్పి వాళ్ళే కుక్ చేసుకుంటున్నా కూడా మీరు చేయకూడదు, నేనే వచ్చి చెయ్యాలి అని చెప్పి ఆర్గ్యూ చేసి వెళ్ళిపోయారు కదా. అలా చేయకూడదని తర్వాత ఇంకా ఆవిడ ఏదో ఫ్రూట్ ఏదో కోసుకొని తిన్నట్టున్నారు. అదంత కరెక్ట్ కాదు కదా. బేబక్క ఆవిడకి ఏదో అథారిటీ ఇచ్చారు కదా, కిచెన్ డిపార్ట్మెంట్ ఇచ్చారు, కుకింగ్ డిపార్ట్మెంట్లో ఉంది కదా ఆవిడ అని, కుకింగ్ నేనే చెయ్యాలి, మిగతా వాళ్ళందరూ నేను
చేసే వరకు వెయిట్ చేయాలి అని అంటే, ఇన్ కేస్ నిజంగానే ఒకవేళ టాస్క్స్ ఉంటే కనుక వాళ్ళు వెంటనే వెళ్ళాలి, ఎనర్జీ అలా వస్తుంది. ఆల్రెడీ అక్కడ ఫుడ్ ఉండేదే లిమిటెడ్, అది కూడా టైంకి తినకపోతే పాయింట్ లేదు కదా. ఎవరైనా ఫుడ్ కోసమే కదా ఇబ్బంది పడేది, ఎంతైనా. సో ఆవిడ సోనియా బేబక్కని కత్తి పొడిచారు కదా. బట్ నాకు అది పక్కన పెట్టేస్తే కొంచెం నాకు సోనియా ఫస్ట్ నుంచి కూడా కావాలని కుక్కర్ గురించి స్టార్ట్ చేసి వాళ్ళతో ర్యాప్ కూడా లేకుండా, వాళ్ళతో ఎప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వకుండా, వాళ్ళతో కలవకుండా కావాలనే వాళ్ళని సపరేట్గా చేసి నెగిటివ్ చేయాలి అనే ఇంటెన్షన్తో ఉంటున్నారేమో విష్ణుప్రియతో బేబాకతో అనిపిస్తుంది నాకు. అండ్ నామినేషన్స్లో కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఆవిడ కూడా నామినేషన్స్లో ఉంది, వాళ్ళని నెగిటివ్ చేస్తే నాకు కొంచెం ఏమన్నా ప్లస్ అవుతుంది అనుకున్నారేమో అనిపిస్తుంది. అక్కడ ఏడ్చినప్పుడు కూడా విష్ణు రాకముందు అభయ్ అండ్ ఆదిత్య గారు ఉన్నప్పుడు విష్ణు రాకముందు జస్ట్ ఆవిడ అలా చూస్తూ కావాలనే కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నట్లు అనిపించింది. ఆవిడే వదిలేశారు మాటలు. విష్ణుప్రియ ముందు సరదాగా అడిగిన తర్వాత వచ్చి సారీ చెప్పిన, ఆవిడ వదిలేసిన మాటలు వదిలేసి బయటకు వచ్చి ర్యాపో సెట్ అవ్వలేదు అలా అంటే ఎలా తీసుకుంటాను అని అంటే అక్కడ మామూలుగా చెప్పేస్తే అయిపోయింది కదా. కావాలనే నెగిటివ్ చేయాలనే ఇంటెన్షన్తోనే ఆవిడ ఏడ్చారని కూడా నాకు అనిపించింది. అప్పుడు విష్ణుప్రియ అలా ఏడుస్తూ ఉన్నప్పుడు విష్ణుప్రియ వచ్చి అలా అనటం కూడా కరెక్ట్ కాదు. అలా ఏడుస్తున్నప్పుడు విష్ణుప్రియ వచ్చి అలా అనటం కూడా కరెక్ట్ కాదనుకోండి. బట్ ప్రాజెక్ట్ అయితే అలా చేయాలనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నబీల్ నిఖిల్ని కత్తితో పొడిచారు కదా, నల్ల కత్తితో పొడిచారు. అదే అక్కడ వాళ్ళకి ఏదో డిస్కషన్లో, నేనైతే ఎపిసోడ్లో చూడలేదు, ఆ డిస్కషన్లో ఏదో ఆయన మాట్లాడుతుంటే సొల్లు కారుతుంది అన్నట్లుగా మాట్లాడటం, అది అంత హట్ అనిపిస్తుంది కదా, ఎవరికైనా హట్టింగ్గా అనిపిస్తుంది కదా. ఎదుటి వాళ్ళు సొల్లుగా అర్థం అంటే సరదాగా మాట్లాడుకుంటూ జోవియల్గా అన్నారో మరి సీరియస్గా అన్నారో తెలీదు. నబీల్ పెద్దగా అన్నిట్లోని ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి మనకు ఆ ఫుటేజ్ అనేది ఇవ్వలేదో ఏమో. ఒకవేళ నబీల్ కానీ ఎవరన్నా నిఖిల్ కానీ అడిగితే దాని గురించి ఏమన్నా పెద్ద ఇష్యూ అడిగితే కనుక ఎప్పుడన్నా తీసుకొస్తారేమో. నెక్స్ట్ వీక్స్లో ఏమన్నా ఆర్గ్యూస్ ఎక్కువ అయ్యి దాని గురించి నామినేషన్స్లో ఏమన్నా పాయింట్ రేజ్ అయ్యి ఏమన్నా అయితే కనుక తీసుకొస్తారేమో చూద్దాం. అండ్ ప్రేరణ గారు, ఎస్పెషల్లీ ప్రేరణ గారి గురించి మాట్లాడుకుందాం. అండ్ యష్మి కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరికీ నైనికా టీం అందరికీ 5 టాస్క్స్ అంటే 5 డిపార్ట్మెంట్స్ ఆవిడకి వాళ్ళకే అలాట్ చేశానని చెప్పాక వాళ్ళ బిహేవియర్, కూల్ డ్రింక్స్ తాగింది, నువ్వెందుకు పెడతావు అని చెప్పి అబ్బాయి సరదాగా అంటే మళ్ళీ ఆవిడ డస్ట్బిన్లో వేసింది తీసేసి మళ్ళీ పైన పెట్టేయడం అనేది నాకు కూడా చాలా ఇన్హ్యూమన్గా అనిపించింది. వేరే వాళ్ళైనా పడేయాలి కదా, ఇప్పుడు ఏదైనా డస్ట్బిన్ ఆవిడ వచ్చి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు కదా సీతాకి, అక్కడ నీట్గానే ఉంది డస్ట్బిన్ సో అందుకే పెట్టానంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి వర్క్ ఎక్కువ అయింది. 14 మెంబర్స్ చేయాల్సిన వర్క్ 5 మెంబర్స్ చేస్తున్నప్పుడు చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారు. వర్క్ చేయించుకుంటూ ఓకే, గేమ్ ప్లాన్ వాళ్ళది ఓకే, కాకపోతే మరి డస్ట్బిన్లో పాడేసింది మరి తీసి అక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళతో చేయించుకోవాలి అనుకోవటం అనేది ప్రేరణ కొంచెం అంత మెచ్యూరిటీ. 50 ఏదో సరదాగా అంటే ఆవిడ తీసి మళ్ళీ అక్కడ పెట్టేయడం, ఆ కూల్ డ్రింక్స్ తీసుకొని బయటకు వెళ్ళిన తర్వాత చైర్ పాడేసి అంబ్రెల్లా పాడేసి అవన్నీ చేయటం కూడా కొంచెం గేమ్లో పెద్ద ఏం లేదు, గేమ్లో ఎక్కువగా అయితే పార్టిసిపేట్ చేయట్లేదు కానీ ఇలా ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ మాత్రం బాగా చేస్తున్నారు అనిపించింది. గేమ్లో గెలిచినంత మాత్రాన ఆ గోల్ వేయటం కూడా అబ్బాయి వేసాడు కానీ మిగతా వాళ్ళు ఎవరు వేయలేదు. ఆ రింగ్ టాస్క్లో కూడా ప్రేరణనే రింగ్ తీశారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ రింగ్ టాస్క్లో ప్రేరణనే రింగ్ తీసి ఇవ్వటం కదా. సో నాకు అక్కడ ఏమనిపించిందంటే వాళ్ళు స్ట్రాటజీ ఏం వేసుకోలేదు, కాళ్ళ వైపుకు తీసుకొచ్చి పడిపోతుంది కాబట్టి ఇంకో కాలు వైపుకి ఇవ్వటం వల్ల, ఫస్ట్ ఒకళ్ళు ఇవ్వటం వల్ల రిమైనింగ్ వాళ్ళందరూ అలాగే ఫాలో అయ్యి వాళ్ళకి లేట్ అయ్యింది అనిపించింది. అండ్ బెటర్గా కూడా పర్ఫార్మెన్స్ ఏం లేదు ప్రేరణది నాకు అనిపించింది.
అండ్ నెక్స్ట్ మనీ వచ్చేసి యష్మికి కత్తి పొడిచి ఏం చెప్పారు, హాఫ్ ఆఫ్ ఉంటున్నారు అన్నట్లుగా, అంటే ఒకరికైతే ఒకలాగా ఇంకొకరికైతే ఇంకొకలాగా అని చెప్పారు కదా. అబ్బాయి అక్కడ కిచెన్లో ఏదో చేసుకుంటూ ఆమ్లెట్ సంథింగ్ ఏదో వేసుకుంటూ ఉన్నప్పుడు మీరెందుకు చేస్తున్నారని సీత గొడవ పడింది కదా. అప్పుడేం మాట్లాడలేదు. సో ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు మా టీం ఏం చెయ్యరు అని చెప్పారు కదా. ఆ తర్వాత సీతుతో గొడవ అయిన తర్వాత మాకు నచ్చితే మేము చేసుకుంటామని చెప్పారు. బట్ ఈరోజు మనకి చూపించిన వీడియోలో నైనిక వచ్చి అక్కడ హెల్ప్ చేస్తుంటే హెల్ప్ చేయకూడదు అని చెప్పారు. అండ్ నిఖిల్ మనకి అబ్బాయి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు యష్మి వెజిటేబుల్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు, తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇస్తాము, అప్పుడే వండుతాం, అప్పుడే వంట చేసేది అన్నట్లు చెప్పి, బట్ ఆవిడ మాత్రం సోనియా అండ్ నిఖిల్ బేబాక్ని ఫుడ్ లేట్ గురించి పొడిచినప్పుడు ఫుడ్ లేట్ అవుతుంది అని ఆవిడ కూడా చెప్పింది కదా. ఆవిడ నెగిటివ్ ఎనర్జీ అదంతా ఏం లేదు కానీ ఫుడ్ అయితే లేట్ అవుతుంది అన్నట్లు యష్మి గారు చెప్పారు కదా. ఈవిడ వెజిటబుల్స్ దాచేసి తర్వాత ఎప్పుడుకో చేయాలి అని ఆవిడ వచ్చి ఇచ్చిన తర్వాతే చేయాలి అని చెప్పి ఆవిడ ఫుడ్ లేట్ అవుతుంది అని వేరే వాళ్ళకి జడ్జిమెంట్ ఎలా ఇస్తారు ఆవిడ. అండ్ అప్పుడు మణి యష్మిని ఆ ఫుడ్ గురించి అబ్బాయి విషయంలో అదిను అండ్ నైనిక విషయంలో వద్దని చెప్పి యష్మి అన్న దాని గురించి నాగ్ సార్ యష్మికి సపోర్ట్గా మాట్లాడినట్టు ఆవిడ పవర్స్ అది కరెక్టా రైటా అనేది చెప్పట్లేదు కానీ తన గేమ్లో వచ్చిన పవర్స్ యూజ్ చేసుకుంటుంది అన్నట్లు చెప్పారు కదా. దీనివల్ల యష్మి చేసేది రాంగ్గా పోర్ట్రే అవుతున్నా కూడా బూస్ట్ ఎక్కువ ఇస్తున్నారు యష్మికి అనిపిస్తుంది. దానివల్ల సో ఆవిడ నెక్స్ట్ ఓకే నేను చేసేది కరెక్టే కాబట్టి నాకు సార్ రాంగ్ అని చెప్పలేదు, ఇంకా మనం రెచ్చిపోయి ఎలాగే చేద్దాము అని ఎక్కువ చేయటం వల్ల ఇంకా గొడవలు ఎక్కువ అవుతాయి. సో మనకి బాగుంటుంది, ఫుటేజ్ బాగా వస్తుంది, ఫైట్స్ ఎక్కువ ఉంటుంది, మనకి షో బాగుంటుంది అని చెప్పి నాకు సార్ అలా చెప్పారేమని నాకు అనిపిస్తుంది. సో దీనివల్ల యష్మికి అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది అనిపిస్తుంది. ఆవిడ అయినా కూడా నిఖిల్ అండ్ నైనిక సెలెక్ట్ చేస్తే ఆవిడ చీఫ్ అయ్యారు. ఆ కృతజ్ఞత అన్న లేకుండా అంత రూడ్గా వాళ్ళకి అప్పటికి కన్ఫెషన్ రూమ్లో నిఖిల్ ఆల్రెడీ చెప్తానే ఉన్నారు యూటెన్సిల్స్ మనకి పెట్టొచ్చు కదా అన్నట్లు మాట్లాడుతున్నారు. అయినప్పటికీ ఆయనకి ప్రాబ్లం లేదన్నట్టు అది కూడా పెట్టొచ్చు కదా అని అడిగినా కూడా ఆవిడ పెట్టలా, ఏదో గ్రడ్జ్తోనే చేసినట్లు అనిపిస్తుంది. సో అందుకే నైనిక అంటున్నారు కదా మాకు సిగ్గు రావాలి అని. అండ్ ప్లాఫ్ విషయానికి వస్తే ప్రేరణకి ఆ స్పార్క్ కనిపించట్లేదు, అది రావాలని చెప్పారు కదా. అంటే ఆల్రెడీ వీళ్ళు సీత కానీ ప్రేరణ కానీ చైర్స్ పడేయటం కానీ ఆ డస్ట్బిన్స్లో పడేయటం కానీ దానివల్ల ఏదో కొంచెం ట్రై చేస్తున్నారు. కానీ అండ్ సీత కూడా ఆర్గ్యూ గొడవ పడతా అబ్బాయితో గొడవ పడ్డారు కదా, అది ఆల్రెడీ అక్కడ మేమే చేస్తాం మీరు చెయ్యొద్దు అన్నట్లు వాళ్ళకి వర్క్ ఎక్కువైపోయి ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. సో వాళ్ళకి అయితే వీళ్ళు కొంచెం గొడవకి దగ్గరలో ఉన్నారు కానీ ఏమీ రావట్లేదు. ఇప్పుడు వీళ్ళని కొంచెం బూస్ట్ చేస్తే వీళ్ళు బాగా రెచ్చిపోయి గొడవలు పడతారు, లేదా బాగా ఆడతారు అనో, లేదా ఎలా అంటే కనుక ఏదో కొంచెం అన్నా ట్రై చేస్తున్నారు, నెక్స్ట్ ఇంకా బాగా ట్రై చేసి గొడవలు పడతారు. సో అప్పుడు మనకు బాగా కంటెంట్ వస్తుంది అని వీళ్ళని రెచ్చగొడుతున్నట్లు నాకు అనిపించింది. అఫ్కోర్స్ వాళ్ళు ప్రేరణ అంతేం బాగా ఆడలేదు, అండ్ సీత కూడా ఆడిన టాస్క్స్లో కొంచెం ఓకే అన్నట్లుగా ఆడారు. కానీ దీనివల్ల ఎక్కువగా ఆల్రెడీ గొడవలు కొంచెం పడేలా ఉన్నారు కాబట్టి, గొడవలు పెట్టుకునేలా ఉన్నారు కాబట్టి గొడవలు పెట్టుకుంటారు అని కొంచెం వాళ్ళకి కొంచెం ప్లాఫ్ అని చెప్పినట్లు నాకు అనిపిస్తుంది. అండ్ బేబాక్ అఫ్కోర్స్ ఎలాగో ఏమి ఆవిడ పృథ్వీతో నిఖిల్ గురించి డిస్కస్ చేస్తూ గొడవ గురించి సోనియా ర్యాపో గురించి డిస్కస్ చేస్తూ పృథ్వీతో మాట్లాడినప్పుడు ఇన్ని రోజులు నేను మాట్లాడలేదు, నేను ఇప్పుడు మాట్లాడుతున్నానని చెప్పారు కదా. అది ఇప్పుడు కాదక్క, నువ్వు ఫస్ట్ నుంచే మాట్లాడుంటే బాగుండు అనిపించింది. ఆవిడ ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఈరోజు ఎలిమినేట్ అవుతాను, నేను నామినేషన్స్లో ఉన్నాను, ఎప్పుడైనా నేను ట్రై చేయాలి అన్నట్టు లాస్ట్ డే ట్రై చేశారేమో ఆవిడ. కావాలని ఏదోటి మనం కొంచెం ఫుటేజ్ వచ్చేలాగా మనం ఏదోటి చెయ్యాలి అని గొడవ పడ్డారేమో అనిపించింది. అసలు నిఖిల్తో గొడవ పెట్టుకోవడానికి అసలు నాకు పాయింటే లేదనిపించింది. ఏదో ఫస్ట్ నుంచి ఉండలేదు, ఇప్పుడన్నా లాస్ట్లో అన్నా కొంచెం ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేసినట్లు అనిపించింది నాకు. సో
బేబక్క ఎలిమినేట్ అవుతున్నారు అన్నట్లు బయట టాక్ కూడా నడుస్తుంది. సో బేబక్క ఎలిమినేట్ అవటం అనేది నాకైతే ఫెయిర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఒకవేళ బేబక్క ఎలిమినేట్ అవటం అనేది అన్ఫేర్ అనిపిస్తుందా, లేదా ఇంకెవరన్నా ఎలిమినేట్ అయ్యి ఉంటే బాగుండు అనిపిస్తుందా? కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. అండ్ రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ శ్రావణి. థ్యాంక్ యూ.